అవన్నీ ఇప్పుడు చేస్తున్నానని లజ్జాపూరితంగా అంగీకరిస్తున్నాను. నాది ఒంటరి మనస్తత్వం కాదు. చుట్టూ 10 మంది స్నేహితులుండాలని, ఇంటికొచ్చిన చుట్టాపక్కాలతో కలిసి సరదాగా కాలక్షేపం చెయ్యాలని ఉవ్విళ్ళూరుతూ ఉండేవాడిని. కానీ సిగ్గు, సంకోచము, ఏదో తెలియని కాంప్లెక్స్ ఎక్కువ భాగం ఒంటరిగా గడిపేటట్లు చేసేవి. నలుగురిలోకి స్వేచ్ఛగా వెళ్ళలేని మనస్తత్వము. చాలా చిన్న సంఘటనకు కూడా హృదయం స్పందించి విలవిల్లాడిపోయేవాడిని. సెన్సిటివ్ అంటారే అది. దానికి తోడు సెంటిమెంటల్గా కూడా తయారయ్యాను. ఈ 2 తత్వాలు నన్ను కృంగదీస్తూ దయనీయమైన పరిస్థితుల్లో పడేస్తూ ఉండేవి. అయితే సున్నితమైన వాడిని కావచ్చు, పిరికివాడిలా కొన్ని సందర్భాలలో కనిపించవచ్చు. కానీ లోపల దృఢమైన మనస్సు, మొండితనము, ఎలాంటి కార్యమైనా సరే సాధించాలన్న పట్టుదల ఉండేవి. ఇతరుల అభిప్రాయాలను గౌరవించేవాడిని. కానీ నా వ్యక్తిత్వాన్ని